వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డోర్లు ఊడిపడటం, ఇంజిన్లలో సాంకేతిక లోపం, ఇలా ఎక్కడో అక్కడ ఏదొక ప్రమాదం చోటు చేసుకుంటున్న ఘటనలు నెట్టింట చూస్తున్నాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానం రెక్కలు దెబ్బతినడంతో వెంటనే ఫ్లైట్ ల్యాండ్ చేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మంది ప్రయాణికులతో బుధవారం మధ్యాహ్నం 1:45 గంటలకు విస్తారా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఢిల్లీకి బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని గాలివానతో వడగళ్లు పడడంతో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. అది గమనించిన పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే భువనేశ్వర్ విమానాశ్రయం అధికారులకు సమాచారమిచ్చి రన్వేపై విమానాన్ని దించేశారు. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందన్నారు విమానాశ్రయం సంచాలకుడు ప్రసన్న ప్రధాన్. ప్రయాణికులను విస్తారా సంస్థకు చెందిన మరో విమానంలో ఢిల్లీ పంపించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. Stay tuned for more updates, like, share and subscribe.